అయ్యో! చాలు బాబు. హ్మ్. హ్మ్. వావ్! సూపర్! ఇప్పుడు చూడు. నేను పెట్టుకుంటాను ఇలా ఇవ్వండి బాబు. నేను సెట్ చేస్తా గదా! సరసు ఇది తీసేయి. బాబు ఏం చేస్తున్నారు బాబు? అది ఈ తాళి బట్టలకి సూట్ కాదు. అందుకే అమ్మో! ఇంకేమైనా ఉందా? అయితే ఈ బట్టలు మార్చేసుకొని వేరే బట్టలు వేసుకుంటాను. కానీ తాళిని మాత్రం తీయను బాబు. సరసు అది డ్రెస్‌కి సూట్ అవ్వదు సరసు. సరే. ఒక పని చేస్తాను. మీకిది కనిపించకూడదు అంతే కదా! హ్మ్. కూర్చో. ఏదో తక్కువైనట్టుందే. ఆ! ఇప్పుడు పర్ఫెక్ట్. ఒకసారి చూసుకో. వెళ్దామా మేడం? హ్మ్. రా.
ఇస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఏం లేదు డాడ్. అయ్యో రాహుల్ బాబు, రా. డాడ్ చూడండి డాడీ ఒకసారి ఎంత బ్యూటిఫుల్ గా తయారైందో. వావ్ వదినా, వదినా ఏం జిల్లా ఉన్నావు తెలుసా? ఓ నవ్యమ్మ, అసలే ఈ బట్టల్లో సిగ్గు మొహమాటంగా ఉంది నాకు. ఇదేంటిది? ముతక సీర మోడర్న్ డ్రెస్ అయింది. ప్రేమ పక్షులిద్దరూ ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారా? నాకేమో పుస్తకాలు, దీనికి మాత్రం పార్టీలు. ఛ! ఎందుకమ్మా సిగ్గు? విక్రమనేని వారి కోడలు అంటే ఈ మాత్రం లేకపోతే ఎలా? ఈ తరం బట్టలైనా ఇంత పద్ధతిగా వేసుకున్నందుకు గర్వపడాలి కాని సిగ్గెందుకమ్మా? అమ్మ సరసు, వాగ్దేవి గాని నిన్నిలా చూస్తే నా కోడలు తెలివితేటల్లోనే కాదు, ఈ తరానికి తగ్గట్టుండడంలో కూడా నెంబర్ 1 అనుకుంటుంది. వాణినే సరసు అని తెలియదు కదా, ఎన్నైనా అనుకుంటారు. ఏంటలా చూస్తున్నారు? ఊరికే జోక్ చేశాను. స్మైల్. వదినా, అన్న ఇంట్లో లేడా? ఆ? ఎందుకు? మధ్యలో వచ్చి ఏదైనా డైలాగ్ వేసి నా నోరు మూసి లోపలికి తీసుకెళ్ళిపోటానికా? వా వదినా, వండర్ఫుల్ వండర్ఫుల్ వదినా. ఆ? చూడండి డాడ్, 2 రోజులు చదువుకున్న వదినకి ఎన్ని తెలివితేటలొచ్చాయో. ఏం చెప్పకుండానే అన్నీ తెలిసిపోతున్నాయి. అదే బుక్ అంతా చదివిందనుకోండి, ఇంకా తెలివితేటలు పెరిగిపోతాయి. ఏం వదినా? ఆ? ఆ, నవ్య, మేడం ఎక్కడా కనిపించట్లేదు? ప్రీతితో కలిసి ఏదో ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్లారన్నయ్య. అమ్మయ్యా, నేను ఇంకా అమ్మగారి ముందు ఎలా నిలబడాలో, చూస్తే ఏమంటారోనని చాలా భయపడ్డాను. ఓ, మేడం మంచి ఛాన్స్ మిస్ అయ్యారని నేను ఫీల్ అవుతుంటే నీకు హమ్మయ్యానా? రాహుల్, సాంప్రదాయంగా పెరిగిన పిల్ల కదరా, ఇలాంటి పద్ధతులు అలవాటవడానికి కొంచెం టైం పడుతుందిలే. డాడ్, తనిక్కడే ఉంటే ఏదో ఒకటి ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటుంది. అందుకే తనని కాస్త చిల్ చేద్దామని బయటికి తీసుకెళ్తున్నాను. మేము వెళ్ళి డిన్నర్ చేసి వస్తాం డాడ్. ఆ, సరేరా, జాగ్రత్తగా వెళ్ళిరండి. వాణి, కమ్. అనియా అనియా అనియా, స్టైల్ అన్నయ్య, స్టైల్. రాహుల్ బాబు, రా వెళ్దాం. నా మొగుడు ఉన్నాడు. ఎప్పుడు చూసినా నా మీద అరవటం, నన్ను కరవటం తప్ప ఓ సరదా లేదు, సరసం తెలీదు.
మాయదారు మొగుడు చెప్తే ఏండో గిల్లితే ఎడుతాడని అంతా నా రాత. మారుమూల ప్రాంతాల్లో ఉన్నవాళ్లకు కూడా చదువు అందాలన్నదే మా ఆర్గనైజేషన్ ధ్యేయం. ఈ ప్రాజెక్ట్ మా కంపెనీ ఎలోన్గా స్టార్ట్ చేసే కేపబిలిటీ ఉన్నా మీ కంపెనీ రిప్యుటేషన్ తెలిసి మీతో కొలాబరేట్ అవుతున్నాం. సరసు, నువ్వు నమస్కారం పెట్టాల్సిన అవసరం లేదు సరసు. అతను కూడా పెట్టాడు కదా బాబు. ప్రతి నమస్కారం మన సంస్కారం కదా అని పెట్టాను. నిజమే, కానీ మీరు మా హోటల్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉందని అతని నమస్కారానికి అర్థం. ఆ, అయితే మనం భోంచేసిన తర్వాత రుచి బాగుంది అని నమస్కారం పెట్టాలా? ఆ, అవసరం లేదు, డబ్బులు ఇస్తున్నాం కదా. రా. రాహుల్ బాబు, లోపల చూడండి ఎంత బాగుందో. ఈ రంగులు, లైట్లు, కుర్చీలు. ఏంటి బాబు, ఈ హోటల్ ఎంత బాగుంది. సరసు, హోటల్ కాదు సరసు, రెస్టారెంట్. అంటే ఇంత పెద్ద హోటలా? అవును. వెళ్దాం రా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మీటింగ్లో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ ఒకేసారి పూర్తి చేసుకుంటే బెటర్. ఓకే మేడం. ప్రీతి, వెళ్దామా? ఆంటీ, ఐమ్ ఫీలింగ్ సో హంగ్రీ. లంచ్ చేసి వెళ్దాం ఆంటీ. ఓకే. ఓకే ఆంటీ. రా. ఏంటి ఆంటీ, ఇక్కడే ఆగిపోయారేంటి? ప్రీతి, తను మన వాణియేనా? అవునా ఆంటీ? అవును, వాణియే. Wow, she's looking gorgeous and wonderful.
వాణికి చీరలే కాదు, మోడర్న్ డ్రెస్ కూడా బాగా సెట్ అయింది కదా ప్రీతి. యా ఆంటీ, యా. అన్ని దానికే సెట్ అవ్వడం నా దరిద్రం, దాని అదృష్టం. అనవసరంగా లంచ్ అని ఆంటీని ఇటు తీసుకొచ్చాను. ఛే! Hey, beautiful. I have gone to many countries, but I have never met a beautiful lady like you. If you don't mind, can you join with me for lunch? ఏంటి? ఏం కావాలి మీకు? ఇదిగో, ఎక్కువ తక్కువ మాట్లాడితే మా రాహుల్ బాబుతో చెప్తా. ఆంటీ, అతనెవరు? వాణితో అంత క్లోజ్ గా మాట్లాడుతున్నాడు. క్లోజ్ గా ఏముంది, జస్ట్ విష్ చేస్తున్నాడేమో మేబీ. ఆంటీ, మేబీ వాణి ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతుందేమో, వెళ్ళి ఒకసారి చూద్దామా? వాణికి ఇంగ్లీష్ రాకుండా ఎలా ఉంటుంది ప్రీతి? తను హ్యాండిల్ చేస్తుందిలే. Hey, talk to me. Say yes or no. రాహుల్ బాబు, ఏమైంది సరసు? చూడండి బాబు, ఏదేదో మాట్లాడుతున్నాడు. వాట్ హ్యాపెన్ బ్రో? You are... షీఈ్ మై వైఫ్. Oh, sorry bro. I thought she is alone. You are very lucky to have a beautiful wife like her. Right. థ్యాంక్ యూ. ఏమంటున్నాడు బాబు? ఇంత అందమైన భార్య దొరకడం నిజంగా మీ అదృష్టం అంటున్నాడు. నా అందం మీ అదృష్టం గురించి వాడికి ఎందుకంట? ఇది మా ఊరై ఉంటే, వాడు తెలుగులో మాట్లాడుంటే చెడమడ వాయించేదాన్ని. సరసు, పాపం నీ గురించి వాడికి తెలియదులే, క్షమించేసే. సరసు, ఏంటి కోపమా? సరసు ప్లీజ్ సరసు, సారీ సరసు, టైం అవుతుంది సరసు, ప్లీజ్ సరసు రా. ప్రీతి, కమ్ కమ్, లెట్స్ గో. ఆంటీ, వీళ్ళ హ్యాపీనెస్, రొమాన్స్ చూస్తూ కూర్చోవడం నా వల్ల కాదు. కంట్రోల్ చేయాలంటే ఆంటీ ఎదురుగా కూర్చోపెట్టాలి. అప్పుడే సరస్సుని ఇన్సల్ట్ చేయటం ఈజీ అవుతుంది. ఏం చేయాలి? ఎక్కడికి ప్రీతి? ఆంటీ, వాళ్ళని మన టేబుల్ దగ్గరికి తీసుకొస్తానా ఆంటీ? వద్దొద్దు. ఫస్ట్ టైం లంచ్కి బయటకొచ్చారు. వాళ్ళిక్కడికొస్తే ఫ్రీగా ఉండలేరు. లెట్ దెమ్ ఎంజాయ్. వాళ్ళని అలాగే ఉండనివ్వు. సిట్.